పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. విలువలు లేని విద్య ఎందుకు అసంపూర్ణంగా ఉంటుందో తెలియచేస్తారా గురువుగారు? చక్కగా స్పష్టంగా పంజరంలో చిలక పలికినట్టు పలికావమ్మా. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అని. విలువలు లేని విద్య ఎందుకు అసంపూర్ణం అవుతుంది? విలువ అనే మాటకి అర్థం ఏమిటంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నదాన్ని బట్టి విలువ ఉంటుంది. అన్నీ కాగితాలే, కానీ కరెన్సీయే డబ్బు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ముద్రించినదేదో అది కరెన్సీ. అట్లాగే నువ్వు చదువుకున్నది ఆచరణాత్మకమైతే విలువ అవుతుంది. నువ్వు చదువుకుని విలువ ఏదీ పాటించలేదనుకో, ఎట్లా అది విలువ అవుతుంది? ఉదాహరణకి ఇవాళ సభా ప్రారంభంలోనే గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ నేను పుట్టపర్తి వెళ్ళాను. పుట్టపర్తిలో చాలా పెద్ద హాలు. ఆ హాల్కి అనేక మంది పిల్లలు వచ్చారు. అంతా అయిపోయిన తర్వాత ఎవరి వాటర్ బాటిల్ కాగితం మొక్క దగ్గర నుంచి వాళ్ళే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి వెళ్ళిపోయారు. హాల్ అంతా అంత నీట్గా వచ్చి కూర్చోవడానికి ముందు ఎలా ఉందో వెళ్ళిపోయిన తర్వాత కూడా అలా ఉంది. ఆయన పుట్టపర్తి సభలో పాల్గొని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన మస్తిష్కంలో అది అలా ఉండిపోయి అలా మన పిల్లలు కూడా ఉంటే బాగుండు, అలా మన సమాజం కూడా తయారైతే బాగుండు, వీళ్ళందరూ కూడా అది నేర్చుకుంటే బాగుండన్నది ఉండిపోయి ఆలోచన దొంతరల్లోంచి అదే బయటికి వచ్చి ప్రసంగంలో ముందు పైకి వచ్చింది అంటే అది ఆ పిల్లల విలువ. వాళ్ళు పరిశుభ్రత అలా పాటించారు. ఒక్కొక్కరు అంత విలువ ఒక్కొక్క విషయానికి ఇస్తారు. ఇది నిజానికి